ఇరిగేషన్ శాఖలో అవినీతి తిమింగలాన్ని ఏసీబీ అధికారులు కటకటాల వెనక్కు పంపారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఇరిగేషన్ శాఖ ఏఈఈ నికేష్ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ను విధించారు. దీంతో అతన్ని చెంచల్గూడ జైలుకు తరలించారు పోలీసులు. ఏసీబీ ట్రాప్కు చిక్కిన ఇరిగేషన్ ఏఈఈ నికేష్ ఎపిసోడ్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. చేసింది ఏఈఈ ఉద్యోగమే అయినా కూడబెట్టిన అక్రమాస్తులు మాత్రం కొండంత. ఉద్యోగంలో చేరిన 10 ఏళ్లలోపే అయినా అవినీతి సంపాదన కోట్లలో ఉంది. ఇప్పటి వరకు ఏసీబీ జరిపిన సోదాల్లో 200 కోట్ల అక్రమాస్తులు బయటపడ్డాయి. మార్కెట్ విలువ ప్రకారం నికేష్ ఆస్తులు 600 కోట్ల వరకు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఏసీబీ చరిత్రలోనే 2వ అతిపెద్ద ఆపరేషన్ అంటున్నారు. బఫర్ జోన్లో ఉన్న వాటికి భారీ మొత్తంలో ముడుపులు తీసుకుని అనుమతులు ఇచ్చినట్లుగా నికేష్పై అభియోగాలున్నాయి. అవినీతితో సంపాదించిన సొమ్ముతో భారీగా ఆస్తులు కూడబెట్టాడు నికేష్. వాసవి అట్లాంటిస్, నానక్రామ్గూడ, మైరన్ విల్లా, బ్లిస్ శంషాబాద్, కపిల్ ఇన్ఫ్రా, సాస్ గచ్చిబౌలి, రాయ్ చాందినీలో ఖరీదైన విల్లాలను ఏసీబీ అధికారులు గుర్తించారు. అలాగే నార్సింగిలో 4 అంతస్తుల హాస్టల్ భవనం, మొయినాబాద్లో 6 ఎకరాల్లో 3 ఫామ్ హౌస్లు, తాండూరులో 3 ఎకరాల వ్యవసాయ స్థలాన్ని గుర్తించారు ఏసీబీ అధికారులు. ఇక నికేష్ బంధువులు, బినామీలకు చెందిన 7 లాకర్లను రేపు ఏసీబీ అధికారులు ఓపెన్ చేయనున్నారు. ఆ లాకర్లలో ఇంకెంత మొత్తం ఆస్తులు బయటపడతాయోనన్న చర్చ అధికారిక వర్గాల్లో జరుగుతోంది. ఏసీబీ అధికారుల తనిఖీల్లో నికేష్తో పాటు అతని బంధువుల ఇళ్లలో కేజీకి పైగా బంగారం బయటపడింది. గతంలో ఏసీబీకి చిక్కిన మాజీ ఏసీపీ ఉమామహేశ్వరరావుతో కలిసి నికేష్ సెటిల్మెంట్స్ చేసినట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. మే నెలలో నికేష్ ఏసీబీ ట్రాప్కు చిక్కగా అప్పటి నుంచి అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పక్కా ఆధారాలతో మెరుపు దాడులు చేసి దోచుకు తిన్నదంతా కక్కించారు. ఇక నికేష్ కుమార్ బినామీ ఆస్తులను గుర్తించే పనిలో ఉన్నారు ఏసీబీ అధికారులు.